అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం దక్షిణ కాశీగా పిలువబడుతున్నటువంటి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఈ రోజు అయితే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులైతే రాష్ట్ర నలుమూల నుంచి అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ఈ రోజు నుంచి అయితే శ్రీరామ నవమి వేడుకలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ రోజు నుంచి అయితే వేడుకలు అయితే ప్రారంభమవుతున్నాయి. శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి అసలు ఎలా జరుగుతాయి, ఎలా స్వామి ఊరేగింపు ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, చివరి ఘట్టం ఎలా ఉంటుంది, ఎలాంటి పూజా కైంకర్యాలు నిర్వహిస్తారనేది తెలియజేయడం మనతో పాటు చంద్రయ్య గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడుతున్న స్వామి చెప్పండి, ఇవాళ నుంచి అయితే శ్రీరామనవమి వేడుకలు అయితే నిర్వహిస్తున్నారు, ఎలా ఉండబోతుంది అంటే పూర్తిగా ఎలా వివరిస్తారు? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భుజో భుజో నమామ్యహం. చాలా రామో విగ్రహవాన్ ధర్మానికి ప్రతీక ఎవరయ్యా అంటే రాముడు ఆదర్శ పురుషుడిగా జీవించినాడు. ఈ భూమి మీద ఎలా అయితే మానవుడు ఏ విధంగా అయితే ఉండాలో ఆ విధంగా జీవించి మనందరికీ ఆదర్శప్రాయుడైనాడు. అలాంటి రామకళ్యాణం చేయడానికి రాజరాజేశ్వర స్వామి క్షేత్రం సన్నద్ధమైంది. ఉగాది నాడు శ్రీరామ నవరాత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రతిరోజు సీతారామచంద్ర స్వామికి రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో పంచోపనిషత్తార మహాభిషేచనము, అలాగే సాయంకాలం సదస్యం కార్యక్రమం ఉంటుంది. అలాగే రోజు ఊరేగింపు కూడా ఉంటుంది. శ్రీరామనవమి నాడు స్వామివారికి చక్కగా అభ్యంగన స్నానం అన్నీ కూడా చేయించి చక్కగా నిజమూర్తులకు కళ్యాణం చేసిన తర్వాత వేదిక పైన భక్తులందరూ చూసే విధంగా చక్కటి కళ్యాణ వేదికను ఏర్పాటు చేస్తారు. ఆ వేదిక మీద జగత్ కళ్యాణం, ఆ రామ కళ్యాణం చేయడం జరుగుతుంది. ఆ రామ కళ్యాణం అంటేనే జగత్ కళ్యాణం. జగత్తులో ఉన్న అందరూ కూడా చక్కగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ యొక్క కళ్యాణాన్ని చేస్తాము ప్రతి సంవత్సరం నాడు. ఆ స్వామి ఆ విధంగా చేసిన తర్వాత సాయంకాలము రథోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ రథోత్సవం స్వామివారి యొక్క ఆలయం నుండి వేణుగోపాల స్వామి దేవాలయం వరకు కూడా ఆ రథోత్సవ కార్యక్రమం నిర్వహించి తర్వాత సాయంకాలము ఊంజల సేవ అంటాం, ఊయాల సేవ, డోలోత్సవం అంటాం. ఆ డోలోత్సవంతో ఏకాంత సేవతోటి శ్రీరామ నవరాత్రోత్సవాలు ముగుస్తాయి. ఈ యొక్క వచ్చేటువంటి భక్తులందరికీ కూడా విశేషంగా ఈ దేవాలయంలో మొదటి నుండి కూడా రామకళ్యాణమే ఉండేది. ఆ శివపార్వతులు కానీ ఆ రాముణ్ణే శివునిగా భావించడం అనేది భావించుకొని ఆ రామకళ్యాణం నాడు శివపార్వతులు కూడా వచ్చి ఆ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఓకే, అంటే ఇవాళ స్వామివారు ఏ దేనిలో ఊరేగిస్తున్నారు, అంతేకాకుండా ఎలా ఉండబోతుంది అంటే రోజు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అయితే ఊరేగిస్తారు కదా, ఎలా ఉండబోతుంది? 5 వాహనాలు ఉంటాయి స్వామివారికి. హంస వాహనము, తర్వాత మయూర వాహనము, అలాగే గరుత్మంతుడు, నందీశ్వరుని వాహనము, హనుమత్ వాహనము, నంది వాహనము, అశ్వవాహనము, గజవాహనం, ఈ విధంగా ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనంలో ఊరేగింపుగా దింపి భక్తులందరూ కూడా చక్కగా దర్శనం ఇస్తారు. ఓకే, అంటే ఎంతమంది వస్తారని భావిస్తున్నారు శ్రీరామనవమి రోజు అయితే? అంటే ఇంకా ఎలా ఉండబోతుంది, అంటే ఎలాంటి పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు ఆ రోజు? శ్రీరామనవమి నాడు స్వామివారి రాజరాజేశ్వర స్వామికి రుద్రాభిషేచనము, అలాగే అమ్మవారికి అర్చన, రామచంద్ర స్వామికి మహాభిషేచనము, తర్వాత ఆ రోజు దాదాపు 3 లక్షల మంది వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో రామకళ్యాణం జరిగే వేదిక దగ్గరికి వచ్చే అందరికీ భక్తులందరూ కూడా చక్కగా చూడడానికి దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఆ రామకళ్యాణం చూడడానికి దాదాపు నలువైపుల ప్రాంతాల నుండి, అనేక ప్రాంతాల నుండి 3 లక్షల మంది వచ్చేటువంటి అవకాశం ఉంది. తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఓకే ఓకే, అంటే ప్రస్తుతం అయితే భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకి ఏమాత్రం తీసుకునే విధంగా వేములవాడ ఆలయంలో సైతం నిర్వహిస్తారు. ఎందుకంటే హరిహర క్షేత్రంగా అయితే వెలుగొందుతుంది కదా, అంటే అక్కడికి ఇక్కడికి ఏమైనా తేడా ఉంటుందా, అంటే ఎలా ఉంటుందండి? దాదాపు తేడా ఏముంటుంది, ఇక్కడ స్మార్త సాంప్రదాయంలో ఈ యొక్క శ్రీరామ కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం రోజున దాదాపు భద్రాచలం కంటే అధికంగా ఇక్కడికి జనాలు వస్తారంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి శైవ క్షేత్రాల్లో ప్రసిద్ధి క్షేత్రం రాజరాజేశ్వర స్వామి క్షేత్రం. రాజరాజేశ్వర స్వామి అంటే దాదాపు అందరికీ ఇలవేల్పు దేవత కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఆ రామకళ్యాణం కొరకు అనేకమైన ప్రాంతాల నుండి వస్తారు. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడికైతే ఇవాళ అయితే శ్రీరామనవమి వేడుకలు అయితే ఈ రోజు నుంచి అయితే ప్రారంభమవుతున్నాయి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి అయితే పెద్ద ఎత్తున భక్తులు అయితే రావడం జరుగుతుంది. శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి అయితే ఈ రోజు నుంచి అయితే ప్రారంభమవుతున్నాయి. ఇక్కడైతే శివ పార్వతుల కళ్యాణం అయితే జరుగుతుంది. పార్వతులు అయితే హిజ్రాలు అయితే ఎక్కువ పెద్ద మొత్తంలో అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. స్వామివారిని అయితే దర్శించుకోవడం జరుగుతుంది. శ్రీరామ నవమి వేడుకలకైతే అంగరంగ వైభవంగా ఆలయాన్ని అయితే ముస్తాబు అయితే చేస్తున్నారు. అంతేకాకుండా భద్రాచలంలో మాత్రం ఏమాత్రం తీసిపోని విధంగా అంతకు మించి అన్నట్టుగా అయితే హరిహర క్షేత్రంగా అయితే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం అయితే చక్కగా అయితే రూపుదిద్దుకుంటుందని చెప్పవచ్చు. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.